రివ్యూ ఇస్తారా? రివ్యూ ఇవ్వగలుగుతారా? ఓకే, వాళ్ళు కూడా వెళ్తున్నారండి. ఓకే, దే ఆర్ ఆల్సో గోయింగ్. సో యూ కెన్ సీ ఇక్కడ సందడి మాత్రం మీరు చూడగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ ఫేసెస్ లో ఒక ఆనందం, ఒక సక్సెస్ ని వాళ్ళు దాన్ని వాళ్ళ ఫేసెస్ లో మనం కనబడుతుంది, చాలా మంది ఫేసెస్ లా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పేపర్స్ వాళ్ళు చాలా బాగా రాశారని అనుకుందాం. ఓకే, ఇంకా ఎవరైనా వస్తారని చూస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ అమ్మాయి, బైపీసీయా మీది, ఎంపీసీయా, సిఈసీయా? ఎంపీసీయా. ఎట్లా రాశావు ఎగ్జామ్స్, ఎట్లా రాశావు? ఓకే ఓకే, వెళ్తున్నారండి తను. ఇంకా అచ్చా, మీరు చూడొచ్చు ఇక్కడ పిల్లలందరూ ఇప్పుడే బయటికి వస్తున్నారు. కెన్ యు గివ్ ఏ రివ్యూ? ఓకే, ఈ రివ్యూ ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తలేరు కొందరు అయితే. ఓకే, లెట్స్ ట్రై అనదర్. ఒక బైపీసీ స్టూడెంట్ దొరికితే మాత్రం సరిపోతుంది. ఎంపీసీ అయిపోయింది, సిఈసీ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, కెన్ యూ కమ్ హియర్? కెమెరా ముందు ప్లీజ్, కమ్ హియర్. ఎలా రాశామ్మా ఎగ్జామ్? ఎలా రాశా? అంతా ఫెయిల్. ఎందుకు అట్లా? ఏ గ్రూప్ మీది? మరి ఎంపీసీ పేపర్స్ ఈజీగా వచ్చినాయని చెప్పారు కదా. ప్రిపేర్ కావాలి బ్రదర్. నెక్స్ట్ టైం కీప్ ఇట్ అప్ అంటే ఇది కాదు, మంచిగా ట్రై చేసి మంచి రాయి మళ్ళా. ఓకే ఓకే మాత. ఎక్స్క్యూజ్ మీ వన్ టైం. ఇంకొకటి ఏంటంటే ఇతను ఒక జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడండి ఇతను. ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్. కాకుంటే బ్రదర్ నెక్స్ట్ టైం మాత్రం మంచిగా చదివి మంచిగా రాయి. మీకోసమే సప్లీ ఉన్నాయి కానీ సప్లీ దగ్గర రావద్దు నువ్వు, సరేనా? రావద్దు, ఎందుకంటే కష్టపడుతుంటారు కదా. సక్సెస్ రేట్ కి మీరు దగ్గర ఉండాలి, ఫెయిల్ అయితే కష్టం కదా. ఓకే ఓకే, కీప్ గోయింగ్. ఓకే, మీ గ్రూప్ ఏంటండి? సిఎస్సి. ఎట్లా రాశారు ఎగ్జామ్స్? ఎలా వచ్చాయి పేపర్స్? హార్డ్ వచ్చింది కానీ చదివినా రాసిన అంతే. హార్డ్ వచ్చినా దాదాపు పాస్ అవుతావా? స్కోరింగ్ లో వెళ్తావా? అవును. ఓకే, కీప్ ఇట్ అప్. ఓకే ఓకే, ఇప్పటి వరకు చూసినట్టయితే మీరు బైపీసీ చూసుకున్నారు, బైపీసీ మాత్రం చూడలేదండి. సారీ, ఎంపీసీ, సిఎస్సి. రివ్యూ చేయగలుగుతారా? రివ్యూ అంటే ఏం చెప్తామన్నా, 10 సంవత్సరాల కింద నుంచి వచ్చిన క్వశ్చన్స్ కూడా ఇప్పుడు వస్తాయి. 10 సంవత్సరాల కింద వచ్చిన క్వశ్చన్స్ ఇప్పుడు వస్తాయి. ఏం రాస్తాను చెప్పండి? ఏ ఎగ్జామ్ అది? ఫిజిక్స్ ఎగ్జామా? ఇలా ఫిజిక్సా కెమిస్ట్రీయా? కెమిస్ట్రీ. ఎట్లా బాబు చదవాలి నాన్న, చదవాలి. పేపర్ మాత్రం ఈజీగానే వస్తాయి, చదివితే మాత్రం చాలా ఈజీగా ఉంటది. నువ్వు ఫిజిక్స్ కెమిస్ట్రీ అని నువ్వే డైలమాలో ఉంటే ఎట్లా చెప్పగలుగుతావు చెప్పండి? నాకు తెలిసినట్టుగా అయితే మాత్రం అంటే పేపర్ మాత్రం ఓకే అనుకుంటా. ఎందుకంటే యాజ్ ఏ ఎడ్యుకేషనిస్ట్ నేను చెప్పగలుగుతున్నాను, నేను కూడా టీచ్ చేస్తాను కాబట్టి. మ్యాథ్స్ 1A 1B, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం పేపర్ చూడలేదు. కాకుంటే మ్యాథ్స్ 2B మాత్రం కొంచెం టఫ్ వచ్చిందని పిల్లలు భావిస్తున్నారు. ఓకే, సీ యూ అగైన్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. మీట్ అగైన్.